హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 4th ఆగస్ట్ 2026 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి అనాలిసిస్ చూద్దాం. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైతే మనకి ఈ షిఫ్ట్ 1లో అడిగారో 4th ఆగస్ట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 జూన్ 2026న ఏ భారతీయ రాష్ట్రం తన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది? విచ్ ఇండియన్ స్టేట్ సెలబ్రేటెడ్ ఇట్స్ 12th ఫౌండేషన్ డే ఆన్ 2 జూన్ 2026? అంటే తెలంగాణ అనేది మనకి 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. ఎప్పుడు? 2026 జూన్ 2న 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. సో ఎప్పుడు అవతరించింది తెలంగాణ రాష్ట్రం అనేది అంటే 2014 జూన్ 2న అధికారికంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మే 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్ ప్రభుత్వం ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం ఏమిటి? వాట్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ అవార్డెడ్ టు పిఎం నరేంద్ర మోదీ బై ద స్వీడిష్ గవర్నమెంట్ డ్యూరింగ్ హిస్ అఫీషియల్ విజిట్ ఇన్ మే 2026? అంటే రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్. రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ అనే అత్యుత్తమ పౌర పురస్కారాన్ని నరేంద్ర మోదీకి బహుకరించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో మ్యాడ్రిడ్లో జరిగినటువంటి వేడుకలో లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ 2026తో సత్కరించబడిన క్రీడాకారుడు ఎవరు? అంటే మనకి కార్లోస్ అల్కరాజ్. ఇక్కడ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ 2026 అవార్డు ఎవరికి వచ్చింది అంటే కార్లోస్ అల్కరాజ్కి వచ్చింది. అదే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే అరియానా సబాలెంకా. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 2026లో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఆర్ఎస్ఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో వరుసగా 10వసారి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏమిటి? అంటే మనకి నార్వే దేశం. ఓకేనా? సో ఇక్కడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటటువంటి సంస్థ రిలీజ్ చేస్తుంది. మన క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతారు. ఎలా అడుగుతారంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటాడు. అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. సో ఇక్కడ 2026లో రిలీజ్ చేసినటువంటి నివేదికలో మొదటి ర్యాంక్ ఎవరిది అంటే మనకి నార్వేది. విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఫర్ ద 10th కన్సిక్యూటివ్ టైమ్ ఇన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026 రిలీజ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఇన్ ఏప్రిల్ 2026? అంటే నార్వే. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెదర్లాండ్ అనేది 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఎస్టోనియా 3వ స్థానంలో ఉంది. ఎస్టోనియా 3వ స్థానంలో ఉంది. సో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత మరి అంటే 157వ ర్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అంటాడు. అంటే 157th ర్యాంక్ అని చెప్తాం. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా యూజ్ అవుతుందా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ 18 months కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 months కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, విత్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జిఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి, మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ సిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ కోర్స్ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్లో
కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ₹149 కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన బయోఫార్మా శక్తి చొరవలో శక్తి యొక్క పూర్తి రూపం ఏమిటి? అంటే అబ్రివేషన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించినటువంటి బయోఫార్మాకి సంబంధించినటువంటి శక్తి చొరవలో మనకి శక్తి అంటే ఏంటి అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ శక్తి ఇన్ ద బయోఫార్మా శక్తి ఇనిషియేటివ్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-2027 అంటే మనకి ఆప్షన్ బి స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను ఏ రాకెట్ సహాయంతో ప్రయోగించారు? సో ఇక్కడ నిస్సార్ అనే ఉపగ్రహాన్ని ఎవరెవరు తయారు చేశారు అంటే నాసా మరియు ఇస్రో అనే రెండు సంస్థలు మనకి సంయుక్తంగా ఈ నిస్సార్ అనే భూ పరిశీలన అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో దీనికోసం ఏ రాకెట్ని తయారు చేశారు అంటున్నాడు. సో దీన్ని ఏ రాకెట్ సహాయంతో ప్రయోగించారు అంటున్నాడు. అంటే జిఎస్ఎల్వి F-16 అనేటటువంటి రాకెట్తో దీన్ని ప్రయోగించడం జరిగింది. సో దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి F-16 అనే రాకెట్ ద్వారా 30th జూలై 2025న ప్రయోగించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ప్రయోగించారని అడగొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్లో, లేకపోతే దాని యొక్క డేట్ కూడా ఏ డేట్ని ప్రయోగించారని కూడా అడగొచ్చు. లేదంటే నిస్సార్ అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను ఏ సంస్థలు తయారు చేశాయని అడగొచ్చు. అంటే నాసా మరియు ఇస్రో అనే రెండు సంస్థలు సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2026లో భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా ప్రకటించబడిన ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పక్షుల అభయారణ్యం ఏది? సో ఇక్కడ మనకి క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మనకి 99వ రామ్సార్ సైట్ అడిగారా లేకపోతే 100వ రామ్సార్ సైట్ అడిగారా అనేది కొంచెం క్లారిటీ లేదు. సో ఇక్కడ మాత్రం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా షిఫ్ట్ 1 రాసిన వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే నేను రెండు చెప్తాను. ఇక్కడ మనకి జూన్ 2026లో భారతదేశపు 100వ రామ్సార్ సైట్గా ప్రకటించబడినటువంటి ప్రసిద్ధ పక్షుల అభయారణ్యం ఏంటంటే మనకి జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం, లేకపోతే సురాహా తాల్ అంటాం. దీన్నే సురాహా తాల్ అంటాం. ఇది మనకి 100వ రామ్సార్ సైట్గా గుర్తించబడింది. ఇది 100వ రామ్సార్ సైట్గా గుర్తించబడింది. నెక్స్ట్ 99వ రామ్సార్ సైట్గా గుర్తించబడింది ఏది మనకి అంటే షేకా సరస్సు అనేది 99వ రామ్సార్ సైట్గా గుర్తించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెండు కూడా మళ్ళీ మనకి రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా దీన్ని గుర్తుపెట్టుకోండి. 100వ రామ్సార్ సైట్ అంటే మనకి జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యంగా చెప్తాం. దీన్నే సురాహా తాల్ అని పిలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మే 2026లో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన 12 మిత్ర దేశాల బహుపాక్షిక సైనిక విన్యాసాలు ప్రగతి 2026 ఎక్కడ జరిగాయి? సో ఇక్కడ మనకి ప్రగతి 2026 అనేది ప్రగతి 2026 వేర్ వాజ్ ద మల్టీలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రగతి 2026 ఇన్వాల్వింగ్ 12 ఫ్రెండ్లీ నేషన్స్ అండ్ హోస్టెడ్ బై ఇండియా ఇన్ మే 2026 హెల్డ్ అంటే మనకి ఆప్షన్ బి మేఘాలయలోని ఉమ్రైలో జరిగింది. సో ఇక్కడ మనకి ప్రగతి 2026 అనేది ఏంటంటే మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. మల్టీలాటరల్ అంటే రెండు కంటే ఎక్కువ దేశాలు కనుక మనం పాల్గొన్నట్లయితే దాన్ని మల్టీలాటరల్ అంటాం. బహుపాక్షిక సైనిక విన్యాసం అంటాం. ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 12 మిత్ర దేశాలు పాల్గొన్నాయి. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. ఇండియాలోని మేఘాలయలో, ఎక్కడ? మేఘాలయలోని ఉమ్రైలో జరిగింది. ఉమ్రోయిలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే
భారతదేశంలో జరిగినటువంటి ప్రగతి 2026లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయని క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది మనకి అకార్డింగ్ టు క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ఆపరేషన్ సింధూర్ ఆధారిత స్మారక పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. మరి ఎవరు రాశారు దీన్ని అంటే కేజేఎస్ తిల్లాన్ రాశారు. సో దీన్నే ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియన్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనేటటువంటి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026-27 అధికారిక జాతీయ జనాభా లెక్కల నిర్వహణకు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిపాలనా పరంగా బాధ్యత వహిస్తుంది? విచ్ యూనియన్ మినిస్ట్రీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ద అఫీషియల్ నేషనల్ సెన్సెస్ 2026-2027 అంటే మనకి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది దీనికి బాధ్యత వహిస్తుంది. 2026-27కు సంబంధించి జాతీయ జనాభా లెక్కల నిర్వహణకు సెన్సెస్కు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిపాలనా పరంగా బాధ్యత వహిస్తుందంటే హోం మంత్రిత్వ శాఖ పరిపాలనా పరంగా బాధ్యత వహిస్తుంది. సో భారతదేశంలో దశాబ్దపు జనాభా లెక్కలను హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సెస్ కమిషనర్ కార్యాలయం అనేది నిర్వహిస్తుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇంకో విధంగా అడుగుతాడు, 2027 జనాభా లెక్కలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటారు అంటే సుదర్శన్ పట్నాయక్. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ అకార్డింగ్ టు క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను గ్రహించి శరీరంలోని కణాలకు రవాణా చేసే పనిని ప్రధానంగా ఏవి చేస్తాయి? ఇన్ ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ వాట్ ప్రైమర్లీ పర్ఫార్మ్స్ ద ఫంక్షన్ ఆఫ్ అబ్జార్బింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ ఇట్ టు ద సెల్స్ త్రూఅవుట్ ద బాడీ అంటే ఎర్ర రక్త కణాలు. సో ఇక్కడ మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో, ఓకేనా, సో మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే శరీర భాగాలకు తీసుకెళ్తాయి, అంటే కణాలకి ఆక్సిజన్ను కణాలకు తీసుకెళ్తాయి. నెక్స్ట్ కణాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకి ఎవరు తీసుకొస్తారు అంటే ఎర్ర రక్త కణాలు ఆర్బిసి అనేవి తీసుకొస్తాయి. 2 రకాల విధులు చేస్తుంది. ఏంటంటే ఫస్ట్ లంగ్స్ నుంచి సెల్స్కి మనకి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. నెక్స్ట్ సెల్స్లో రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కడికి తీసుకొస్తుంది? లంగ్స్కి తీసుకొస్తుంది. ఎవరు చేస్తారు ఇదంటే ఆర్బిసి చేస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చేస్తాయి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ పర్టికులర్గా ఆర్బీసీలో హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఏముంటుంది? హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఐరన్ అనేది ఉంటుంది. ఇందులో ఐరన్ లోహం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆర్బీసీలో ఏముంటుందంటే మనకి హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. అందుకే ఎర్ర రక్త కణాలు అనేవి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ హీమోగ్లోబిన్ మనకి ఆక్సిజన్ సెల్స్కి, నెక్స్ట్ సెల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్కి తీసుకొస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్న ఒక కుంభాకార ఘటకం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచితే ఒక నిజ ప్రతిబింబం ఏర్పడింది. అయితే ప్రతిబింబ దూరం మరియు మ్యాగ్నిఫికేషన్ లేదా ఆవర్ధనం వరుసగా ఎంత? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఎఫ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? యు ఇచ్చారు. ఎఫ్ యు ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏం తెలియాలంటే వి తెలియాలి. సో ఇక్కడ లెన్స్ ఫార్ములా ఏంటంటే 1/f = 1/v మైనస్ 1/u అవుతుంది. సో 1/f అంటే 15 = 1/v మైనస్ 1/-25 అని రాస్తాం. నెక్స్ట్ ఈ 1/-25 తీసుకురండి. 1/15 మైనస్ 1/25 అవుతుంది, ఈక్వల్ టు 1/v అవుతుంది. సో అప్పుడు మనకి v = ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా అంటే 37.5 సెంటీమీటర్స్ అవుతుంది. 37.5 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి కాసా కడితే ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? 75 మైనస్ 5 - 3/75 అవుతుంది. 1/v = 5 - 3/75 అవుతుంది. అప్పుడు 2/75 అవుతుంది. 2/75 అవుతుంది. అప్పుడు v = ఏమవుతుందంటే ప్లస్ 37.5 సెంటీమీటర్ అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఆ ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం, రియల్ ఇమేజ్ అంటాం. నిజ ప్రతిబింబం అంటాము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి కనుక్కోమన్నాడు కదా, మ్యాగ్నిఫికేషన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే m = v/u అవుతుంది. అప్పుడు 37.5/9
-25 అంటే మనకి -1.5 అనేది మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. ప్రతిబింబం యొక్క దూరాన్ని అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్ని ఐడెంటిఫై చేయమన్నారు. వరుసగా ఏంటవి +37.5 అదేవిధంగా -1.5 అనేవి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2026-27లో ఖేలో ఇండియా పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు? హౌ మెనీ క్రోర్స్ వర్ అలొకేటెడ్ ఫర్ ద ఖేలో ఇండియా స్కీమ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-2027 అంటే మనకి 924.35 కోట్లను కేటాయించడం జరిగింది. దేనికి? ఖేలో ఇండియా పథకానికి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన ఐక్యరాజ్య సమితి యొక్క ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యక్షంగా తోడ్పడుతుంది అంటే మనకి ఆప్షన్ సి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 లేదా ఎస్డిసి 7ను సాధించడం కోసం లేదా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం తోడ్పడుతుంది. ఇందులో ఎస్డిసి 7 అంటే ఏంటి? అందుబాటులో ఉండే స్వచ్ఛమైనటువంటి ఎనర్జీ, అందుబాటులో ఉండేటువంటి స్వచ్ఛమైనటువంటి ఎనర్జీనే మనం ఏమంటామంటే ఎస్డిసి 7 అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహించే కండక్టర్ పై పనిచేసే బలం సూత్రాన్ని ఉపయోగించి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది? సో ఇక్కడ మనకి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏంటి అంటే ఎలక్ట్రిక్ మోటార్. సో ఇక్కడ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏంటి అంటే మనకి డైనమో అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది డైనమో, అదే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్తాం. ఈ ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ఆధారంగా పనిచేస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పారిస్ 2024 పారాలింపిక్స్ లో పురుషుల జేవెలిన్ త్రోలో వరుసగా రెండోసారి బంగారు పథకం సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు అంటే సుమిత్ ఆంటిల్. సో పారిస్ 2024 పారాలింపిక్స్ లో పురుషుల జేవెలిన్ త్రోలో మనకి వరుసగా రెండోసారి బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంతకుముందు 2020లో టోక్యోలో జరిగినటువంటి పారాలింపిక్స్ లో మనకి ఆయన బంగారు పథకాన్ని సాధించారు. ఇప్పుడు మనకి 2024లో అంటే రీసెంట్గా 2024లో పారాలింపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ మరియు భారత సైన్యం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన విఎల్ఎస్ఆర్ శామ్ లేదా స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణిని ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? వేర్ వాజ్ ద సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ది ఇండిజినస్లీ డెవలప్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ విఎల్ఎస్ఆర్ శామ్ బై డిఆర్డిఓ అండ్ ద ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ అంటే మనకి ఒడిస్సాలో ఉన్నటువంటి చండీపూర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సస్పెన్షన్ కు సరైన ఉదాహరణ ఏది? సస్పెన్షన్ అంటే మనకేంటంటే విజాతీయ మిశ్రమం లేదా అవలంబనం లేదా నిలంబనం అంటాము. సో విజాతీయ మిశ్రమం లేదా హెట్రోజినస్ మిక్చర్ అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిక్చర్స్ ప్రెజెంట్ ఇన్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సస్పెన్షన్ అంటే నీటిలో ఇసుక. సో ఇక్కడ మనకి నీటిలో ఉప్పు కనుక తీసుకున్నాం అనుకోండి, అది మనకి క్లియర్ సొల్యూషన్. నెక్స్ట్ నీటిలో చక్కెర కనుక తీసుకున్నాం అనుకోండి, అది కూడా క్లియర్ సొల్యూషన్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ గాలిలో నీటి ఆవిరి అనుకోండి, అది కూడా మనకి సస్పెన్షన్ కాదు, క్లియర్ సొల్యూషన్ అని చెప్తాం. నెక్స్ట్ నీటిలో ఇసుక కనుక తీసుకున్నట్లయితే అది మనకి ఏమవుతుందంటే సస్పెన్షన్ గా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శాస్త్రంలో అవక్షేపణ చర్య యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? రసాయన శాస్త్రంలో అవక్షేపణ చర్య లేదా ప్రెసిపిటేషన్ రియాక్షన్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అంటున్నాడు. వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్ ఇన్ కెమిస్ట్రీ అంటే మనకేంటంటే రెండు సమ్మేళనాల మధ్య అయాన్ల మార్పిడి జరిగి కరగని ఘన పదార్థం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే AgNO3 ప్లస్ NaCl కనుక తీసుకున్నారనుకోండి, మనకి AgCl అదేవిధంగా NaNO3 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి AgCl ఏంటంటే అవక్షేపంగా చెప్తాం, దీన్నే అవక్షేపంగా చెప్తాం. ఫస్ట్ Ag ప్లస్, నెక్స్ట్ NO3 మైనస్, Na ప్లస్ Cl మైనస్. సో ఇక్కడ Na ప్లస్ అనేది NO3 మైనస్ తో రియాక్షన్ జరిపితే సో బైండ్ అయితే Cl మైనస్ అనేది Ag ప్లస్ తో బైండ్ అవుతుంది. అప్పుడు మనకి అవక్షేపం అనేది ఫామ్ అవుతుంది. అంటే అయాన్ల మార్పిడి అనేది జరుగుతుంది. అవక్షేపణ చర్యలో అయాన్ల మార్పిడి అనేది జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రం ప్రకారం స్థానభ్రంశంని పూర్తిగా నిర్వచించడానికి అవసరమైన రెండు ముఖ్యమైన అంశాలు ఏమిటి? అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ వాట్ ఆర్ ద two essential conditions required to completely express
డిస్ప్లేస్మెంట్ అంటే పరిమాణం మరియు దిశ లేదా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటాం. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం దేన్ని నిర్వచించవచ్చు అంటే స్థానభ్రంశాన్ని భౌతిక శాస్త్రం ప్రకారం మనం నిర్వచించవచ్చు లేదా డిస్ప్లేస్మెంట్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం వెనక్కి ప్రవహించకుండా అడ్డుకునే నిర్మాణాలను ఏమంటారు? విచ్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఇన్ ద హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రివెంటింగ్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అంటే కవాటాలు లేదా వాల్వ్స్. ఇవి ఏం చేస్తాయంటే మనకి సిరల నుండి రక్తాన్ని ఒకే దిశలో ప్రవహించేలాగా చేస్తాయి, వెనక్కి రాకుండా ఒకే దిశలో ప్రవహించేలాగా చేస్తాయి. అందుకే వీటిని కవాటాలు లేదా వాల్వ్స్ అంటాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు తీవ్రమైన బుడగలతో పాటు వెలువడే వాయువు ఏది? అంటే CO2 వాయువు వెలువడుతుంది. సో ఇక్కడ మనకి మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అంటే NaHCO3 ఆమ్లంతో చర్య జరపడం అంటే HCl తో కనుక చర్య జరిపింది అనుకోండి. సో ఇది మెటల్ అంటే ఇక్కడ సోడియం మెటల్ ఉంది కదా, సోడియం మెటల్తో ఉన్నటువంటి మెటల్ బైకార్బోనేట్ అనేది ఆమ్లంతో చర్య జరిపి మనకి ఏం ఏర్పరుస్తుందంటే ప్రెసిపిటేట్ని ఏర్పరుస్తుంది, అదేవిధంగా మనకి వాటర్ని ఏర్పరుస్తుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రూథర్ఫర్డ్ పరమాణు నమూనా ప్రకారం పరమాణు కేంద్రకానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? అకార్డింగ్ టు రూథర్ఫర్డ్స్ అటామిక్ మోడల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద న్యూక్లియస్ ఆఫ్ యాన్ ఆటమ్ ఈజ్ కంప్లీట్లీ ట్రూ అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు? రూథర్ఫర్డ్ ప్రకారం పరమాణు కేంద్రకానికి సంబంధించినటువంటి సరైన వాక్యం గురించి అడుగుతున్నాడు. సో పరమాణు కేంద్రకం ఎక్కడ ఉంటుంది? పరమాణు యొక్క మధ్య భాగంలో ఉంటుంది. సో ఇందులో ఏముంటాయి అంటే ప్రోటాన్స్ ఉంటాయి, అదేవిధంగా న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్లకి ధనావేశం ఉంటుంది, న్యూట్రాన్లకి తటస్థ ఆవేశం ఉంటుంది అంటే న్యూట్రల్ చార్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీని చుట్టూ, ఈ కేంద్రకం చుట్టూ లేదా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి లేదా తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లకు ఏ ఆవేశం ఉంటుంది అంటే నెగటివ్ ఆవేశం లేదా రుణావేశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, పరమాణు మధ్యలో ధనావేశం కలిగినటువంటి కేంద్రకం అనేది ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇంకేముంటుంది? పరమాణు ద్రవ్యరాశి అంతా కూడా ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుంది అంటే మనకి కేంద్రకంలోనే కేంద్రీకృతమై ఉంటుంది. దేర్ ఇస్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ సెంటర్ ఇన్ ద atom called the nucleus. Almost all the mass of the atom resides in it. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాడీ కణంలో సెల్ బాడీ నుండి నరాల ప్రేరణలను ఇతర న్యూరాన్లకు లేదా కండరాలకు తీసుకువెళ్లే భాగం ఏది అంటే యాక్సాన్ అంటాం. విచ్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఏ నర్వ్ సెల్ క్యారీస్ నర్వ్ ఇంపల్సెస్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ టు అనదర్ న్యూరాన్స్ ఆర్ మజిల్స్ అంటే యాక్సాన్ అంటాం. సో డెండ్రైట్స్ సంకేతాలను స్వీకరిస్తే యాక్సాన్ ఏం చేస్తుందంటే ఆ సంకేతాలను కణదేహం నుండి దూరంగా వేరే కణాలకు చేరవేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 500 కిలోల ద్రవ్యరాశి ఉన్న వస్తువును భూమి ఉపరితలం నుండి ఉన్నటువంటి ఎత్తును రెట్టింపు చేసినట్లయితే దాని గురుత్వాకర్షణ స్థితిజ శక్తి పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ప్రిన్సిపల్ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు h అవుతుంది. ఎప్పుడు? m ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయినప్పుడు, అదేవిధంగా g ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయినప్పుడు, p ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? హైట్ని డబల్ చేసినట్లయితే, హైట్ని రెట్టింపు చేసినట్లయితే మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది అంటున్నాడు. అంటే ఇది కూడా మనకి రెట్టింపు అవుతుంది. ఎందుకంటే రిలేషన్ ఏంటి మనకి? అకార్డింగ్ టు ప్రిన్సిపల్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కాబట్టి మనకి హైట్ని రెట్టింపు చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కూడా రెట్టింపు అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మాస్ని రెట్టింపు చేసినప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ అనేది రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ని కూడా మనం రెట్టింపు చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఆ మూడింటికి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్లో ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేట్లెట్స్ ప్రధాన విధి రక్తాన్ని గడ్డకట్టించడం అయితే రక్తంలోని తెల్ల రక్త కణాల ప్రాథమిక విధి ఏమిటి? సో ఇక్కడ ప్లేట్లెట్స్ యొక్క ప్రధాన విధి ఏంటి? మనకి రక్తాన్ని గడ్డకట్టించడం. అసలు రక్తం ఎందుకు గడ్డకట్టాలి అంటే మనకి ఏదైనా సివియర్గా గాయమైనప్పుడు అక్కడ నుంచి బ్లీడింగ్ అనేది
కాకుండా రక్తస్రావం అనేది కాకుండా మనకి ఈ ప్లేట్లెట్స్ అనేవి సహాయపడతాయి. ఎలా అంటే రక్తాన్ని గడ్డ కట్టించడం ద్వారా. అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాల యొక్క లేదా వైట్ బ్లడ్ సెల్స్ యొక్క విధి ఏంటి అంటున్నాడు. అంటే మనకి ఇన్ఫెక్షన్ల నుండి అంటే బ్యాక్టీరియాలు లేదా వైరస్ల నుంచి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ల నుండి వ్యాధులతో పోరాడి శరీరాన్ని రక్షిస్తుంది. సో ఫైటింగ్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిసీజెస్ టు ప్రొటెక్ట్ ద బాడీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదం కారణంగా మనిషి వెన్నుపాము దెబ్బతింటే శరీరంలో ఏది ప్రత్యక్షంగా ప్రభావితం అవుతుంది? అంటే మనకి మెదడు మరియు అవయవాల మధ్య సంకేతాల మార్పిడి అనేది దెబ్బతింటుంది. అంటే నాడుల యొక్క పనితీరు అనేది దెబ్బతింటుంది. ఆ విధంగా సో మనకి ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మోల్ ఇథనాల్ పూర్తిగా దహనం చెందినప్పుడు ఎన్ని మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విడుదలవుతుంది? సో ఇక్కడ మనకి రియాక్షన్ చూడండి, C2H5OH ఏమంటున్నాడు? ఒక మోల్ ఇథనాల్ అంటున్నాడు. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఓకేనా? సో ఇథైల్ ఆల్కహాల్ దాన్ని పూర్తిగా దహనం చేసినప్పుడు, ఒక మోల్ ఇథనాల్ను పూర్తిగా దహనం చేసినప్పుడు మనకి ఎన్ని మోల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంటున్నాడు. ఎన్ని మోల్ వస్తుందంటే మనకి ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోహ వాహకాన్ని మారుతున్న అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దాని 2 బిందువుల మధ్య వోల్టేజ్ ఉత్పన్నమయ్యే ప్రక్రియను ఏమంటారు? When a metallic conductor is placed in a changing magnetic field or moved through it, what is the phenomenon of inducing a voltage across it called? అంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని పిలుస్తాము. ఎప్పుడైనా ఒక లోహ వాహకాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ యొక్క లోహ వాహకాన్ని మనం ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు, ఒక అయస్కాంత క్షేత్రంలో కనుక ఉంచినట్లయితే ఏ ప్రభావం ఏర్పడుతుందంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ లేదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రభావం అనేది ఏర్పడుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం ఒక వస్తువుపై జరిగిన పని ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం ఒక వస్తువుపై జరిగిన పని ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అంటున్నాడు. అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ ద వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్? అంటే మనకి ఆప్షన్ డి ప్రయోగించినటువంటి బలము, నెక్స్ట్ విస్థాపనము, అదేవిధంగా ఆ రెండింటి మధ్య కోణాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఇది తెలియాలంటే మనకేం తెలియాలి? వర్క్ యొక్క ప్రిన్సిపల్ తెలియాలి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. సో ఇది మనకేంటి? యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనకి ఎఫ్ అనేది ఏంటి? ఫోర్స్ లేదా బలము. నెక్స్ట్ ఎస్ అనేది ఏంటి? ఎస్ అంటే స్థానభ్రంశం లేదా డిస్ప్లేస్మెంట్ లేదా నెక్స్ట్ కాస్ థీటా అంటే ఏంటి? ఇది ఒక కోణం. సో ఇదేంటంటే మనకి యాంగిల్. సో ఇది యాంగిల్ అంటే మనకి వర్క్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఫోర్స్ పైన, డిస్ప్లేస్మెంట్ పైన, అదేవిధంగా యాంగిల్ పైన డిపెండ్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగాలు ఒక యానకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ యానకంలోని కణాల కదలిక ఎలా ఉంటుంది? అంటే మనకి కణాలు తమ స్థానం నుండి ముందుకు వెనకకు కదులుతాయి. వీటిని ఏమంటాం మనం? కంపనాలు లేదా ఆస్కిలేషన్స్ అంటాం. వైబ్రేషన్స్ లేదా ఆస్కిలేషన్స్ అంటాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం బాగా పెరిగితే సముద్ర జలాల రసాయన గుణాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో అంటే మనకి సముద్ర నీరు యొక్క ఆమ్ల స్వభావం అనేది పెరుగుతుంది. అంటే సముద్ర నీరు అనేది ఎక్కువ ఆమ్లయుతంగా మారుతుంది. అంటే దాని యొక్క పిహెచ్ విలువ అనేది తగ్గుతుంది. అంటే చూడండి ఇక్కడ సముద్రపు నీటిలో ఎప్పుడైతే CO2 అనేది డిజాల్వ్ అవుతుందో మనకి ఏం ఫామ్ అవుతుందంటే H2CO3 అనేది ఫామ్ అవుతుంది. సో కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఈ ఏదైతే సముద్రపు నీరు ఉందో దాని యొక్క ఆమ్ల స్వభావం అనేది పెరుగుతుంది, ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. తత్ఫలితంగా పిహెచ్ విలువ అనేది తగ్గుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, తటస్థం నుంచి మామూలుగా అయితే నీటికి తటస్థ స్వభావం ఉండాలి. అంటే పిహెచ్ అనేది 7 గా ఉండాలి. ఓకేనా? సో ఎప్పుడైతే కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుందో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయ్యి సో దాని యొక్క పిహెచ్ ఏమవుతుంది? 7 కంటే తక్కువ నమోదవుతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం ఆమ్లత్వం అంటాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము లేదా ఉక్కు వస్తువులు తుప్పు పట్టకుండా
వాటిపై జింక్ యొక్క పలుచని పొరను పూసే పద్ధతిని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇనుము లేదా ఉక్కు వస్తువులు తుప్పు పట్టకుండా దానిపైన జింక్ పూత పూస్తారు. సో దీన్నే మనం ఏమంటామంటే గాల్వనైజేషన్ అంటాం. దీన్ని ఏమంటాం? గాల్వనైజేషన్ ప్రక్రియ అంటాము. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఎ థిన్ ప్రొటెక్టివ్ కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ ఆర్ స్టీల్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ రస్టింగ్ కాల్ అంటే గాల్వనైజేషన్. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ శాస్త్రం ప్రకారం ఫుడ్ చైన్ లేదా ఆహారపు గొలుసు మరియు ఫుడ్ వెబ్ లేదా ఆహారపు వల లేదా జాలంకు మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్? అంటే మనకు మెయిన్గా ఆవరణ శాస్త్రంలో ఫుడ్ చైన్కి సంబంధించి అదేవిధంగా ఫుడ్ వెబ్కి సంబంధించి రెండింటి మధ్య ప్రధాన తేడా ఏంటి అంటున్నాడు. అంటే ఫుడ్ చైన్ అనేది శక్తి ఒకే దిశలో ప్రవహించడాన్ని సూచిస్తుంది. శక్తి అనేది ఒకే దిశలో ప్రవహించడాన్ని సూచిస్తే ఫుడ్ వెబ్ అనేది ఫుడ్ చైన్ల యొక్క సంక్లిష్టమైన నెట్వర్క్ని అంటే ఫుడ్ యొక్క సంక్లిష్ట ప్రవాహాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర క్షీణించడానికి ప్రధానంగా కారణమయ్యే అత్యంత హానికరమైన రసాయనం ఏది? మీ అందరికీ తెలుసు సిఎఫ్సిస్ అంటాం, క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటాం. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? ఏసీలు కానివ్వండి, ఫ్రిడ్జ్ నుంచి కానివ్వండి, ఈ సిఎఫ్సిస్ రిలీజ్ అవుతాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి 4th ఆగస్ట్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఎవరైనా ఇంకా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కోర్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అందులో మీకు జనరల్ సైన్స్కి సంబంధించి 1500 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్గా మనకి 2025లో జరిగినటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్ని చిప్స్ యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఎగ్జామ్స్ యొక్క పీడిఎఫ్స్ ఉంటాయి. నెక్స్ట్ 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా 18 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి సూపర్ రివిజన్ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.